సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇతర సిఐటి నేతలు చిన్నబాబు గారు, నరేంద్ర గారు, ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులు సోదరిమణులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, తిరుపతి నగరంలో తిరుపతి పుట్టినప్పటి నుంచి దాదాపు 50 ఏళ్లుగా మనం ఇదే వృత్తిగా తోపుడు బండి పైన కూరగాయలు అమ్మడం, టిఫిన్లు భోజనాలు పెట్టుకోవడం, కూరగాయలు లేకపోతే అనేక రకాల ప్రజలకు ఉపయోగపడేటటువంటి సరుకుల్ని పెట్టుకొని తక్కువ ధరలకు విక్రయిస్తున్నటువంటి మన మీద ఈరోజు మున్సిపల్ అధికారులు, ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సార్లు దౌర్జన్యంగా వ్యవహరిస్తూ నిలబడతా ఉంది. పార్లమెంటులో గతంలో 2014లో ఈ తోపుడుపల్లి వ్యాపారస్తులందరికీ దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వీధి వర్తక వ్యాపార చట్టం 2014 అని ఆ చట్టం తీసుకురాబడింది. ఆ చట్టం ఏం చెబుతా ఉందంటే, తోపుడు బండి పైన వ్యాపారం చేసుకునే వారు ఫుట్పాత్ల పైన, రోడ్డు పక్కన, సందుల్లో, వీధుల్లో ఎక్కడ వ్యాపారం చేసుకుంటా ఉన్నా వాళ్ళకి రక్షణ చట్టం కల్పించాలి, ఈ చట్టం అమలు చేయాలి, మున్సిపల్ ఆఫీస్ నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వాలి అని చెబుతా ఉంది. అట్లా ఈ చట్టం ప్రకారం వాళ్ళకు 15,000 రూపాయలు ముద్ర లోన్ ఇవ్వాలని చెప్పి చెబుతా ఉంది. ఇట్లా ఈ చట్టం చెబుతా ఉంటే చట్టాన్ని అతిక్రమించి ఈ రోజు ఈ మున్సిపల్ అధికారులు, కమిషనరు, ఈ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఈ ఫుట్పాత్ ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణదారులపై కేసులు పెట్టండి, ఆ ఫుట్పాత్ ఈ రోజు ఆక్రమించుకోవడాన్ని తొలగించండి, ఆ తర్వాత మా జరగండి తప్ప. అంతేకాకుండా చిన్న ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళనైతే ఏమైనా అడగచ్చు, బండ్లు తొలిచ్చేవచ్చును, సరుకున్న ఎత్తుకెళ్ళిపోవచ్చును, మాట్లాడవచ్చును, తిట్టచ్చును, ఫైన్లు వేయచ్చును, ఏమైనా చేయొచ్చును. వీళ్ళు ఏమి చేసినా మాట్లాడలేరు. కాబట్టి వీళ్ళపై మేము ఈరోజు దూకుడుగా వ్యవహరిస్తామని చెప్తే చూస్తూ సిఐటి ఊరుకోదు. ఖచ్చితంగా తోపుడు వ్యాపారం పక్షాన్ని నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క దౌర్జన్యం ఎదిరిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రోజు చూస్తే పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి 4 కాల మండపం దాకా ఫుట్పాతే కనపడదు. ఆ రోజు మనం పోతే కమిషనర్ గారు ఏం చెప్పారు, ఫుట్పాత్ ఈ రోజు అడ్డంగా ఉంది, ఫుట్పాత్ ఉండేది మనుషులు నడవడానికి అని చెప్పింది. ఈ పొద్దు ఆ పాత మున్సిపల్ ఆఫీస్ 4 కాల మండపం దాకా ఫుట్పాత్ ఏమైపోయింది, అక్కడ ఫుట్పాత్ మాయమైపోయింది. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి అలిపిరి దాకా చూస్తే ఈ రోజు పెద్ద పెద్ద హోటల్స్, మాల్స్, స్కూల్స్, కాలేజీలు ఇట్లా అందరూ కూడా రోడ్డు లేకుండా ఫుట్పాత్ ఆక్రమించేస్తుంటే అది కనబడలేదా ఈ కమిషనర్ గారికి, మున్సిపల్ అధికారులకి, లేదా ఈ స్థానిక ఎమ్మెల్యేకి అని చెప్పి ఈరోజు మనం అడుగుతా ఉన్నాం. ఎక్కడ చూసినా ఇప్పుడు మున్సిపల్ స్థలాలు, స్కూళ్ళు, పార్కులు ఇది తేడా లేకుండా మొత్తం కూడా కబ్జాదారులు కబ్జా ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే అవి ఏమి కనిపించకుండా ఈరోజు కేటీ రోడ్ ధోబీ ఘాట్ దగ్గర పెద్ద కాలువ ఉంది. కబుల్ తీర్థం నిండితే ఆ కాలువ పెద్ద కాలువ ద్వారా నీళ్లు కిందకు వస్తాయి. ఆ కాలువ పూర్తిగా కూడా ఆక్యుపై చేసి ఆ కాలువలో 2 అంతస్తుల బిల్డింగ్ కనబడి కట్టేస్తుంటే ఆ బిల్డింగ్ లో కట్టి ఆ బిల్డింగ్ కాపాడు ఉంటే ఆ బిల్డింగ్ కనబడలేదని చెప్పి ఆడుతా ఉన్నాం. అట్లాగే కొడలగుంట్లో చూస్తే వినాయకుడి గుడి దగ్గర కాలువ, పెద్ద కాలువ ఆక్యుపై చేసి ఆ ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. పార్కు స్థలాలు ఆక్యుపై చేసి హోటల్స్ నిర్మాణం చేస్తున్నారు. ముందు వాటి జోలికి పోయి తర్వాత మా జోలికి ఏమయ్యారా, అడ్డ కాకుండా పెద్దోళ్ళ జోలికి పోతే కమిషన్లు ఇస్తారు, పెద్దోళ్ళ జోలికి పోతే వాళ్ళు తిడతారు, లేదా పెద్దోళ్ళ జోలికి పోతే ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళు ఇంకేమైనా చేస్తారని చెప్పి భయపడి వాళ్ళ జోలికి పోకుండా ఉండి మన జోలికి వచ్చి చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏమంటే చట్టాన్ని చదవాలి. మొన్న మనం చట్టం ఇచ్చాం మున్సిపల్ కమిషనర్ గారికి. 2014 చట్టం ఏం చేసిందో పార్లమెంట్ లో ఆ చట్టం కాపీ కూడా తీసుకొని మేయర్ గారికి ఇచ్చాం. కమిషనర్ గారికి చదువు అమ్మాయి చట్టం అంటే నేను చదివానండి. ఏం జరిగింది ఆ చట్టం మనం ఎందుకు చూశారు, మన కరపత్రంలో రాసినాం. ఖచ్చితంగా వ్యాపారం చేసుకుని రక్షణ కల్పించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కానీ ఇప్పుడు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. మనం అడిగాం గుర్తింపు కార్డులు ఇవ్వాలంటే గతంలో ఏదో జరిగిపోయింది, ఎవడో ఏదో చేసినాడు,
కాబట్టి మేము గుర్తింపు కార్డులు ఇవ్వమని చెప్తోంది. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఖచ్చితంగా అటువంటి వారిపై చర్యలు తీసుకోండి. అటువంటి ఏదైనా నివృత్తి చేయండి. అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని లెక్క చేయకుండా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరికే పరిస్థితి లేదని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఈ సమస్య ఇప్పటికైనా పరిష్కారం కావాలి. మున్సిపల్ పార్క్ దగ్గర తొలగించారు, శ్రీనివాసం దగ్గర తొలగించారు, కపిల్ తీర్థం దగ్గర తొలగించారు. అట్లాగే అలిపిరి దగ్గరికి వెళ్లి బండ్లు పెట్టడానికి వీల్లేదని చెప్పి హెచ్చరిక చేసి వచ్చారు. కేటీ రోడ్డు ఈ రోజు వెళ్లి రేపటి నుంచి బండి పెడితే తొలగిస్తామని చెప్పారు. తొడా సెంటర్ ఇట్లా రకరకాలుగా మనం చూస్తే పశుపతి సూపర్ మార్కెట్ దగ్గర మొత్తం 6 రోజులుగా మొత్తం షాపులన్నీ ఎత్తించేసే కార్యక్రమం చేశారు. టీకే స్ట్రీట్ ఎక్కిస్తామని చెప్పి అన్నారు. గాంధీ రోడ్డుకి వెళ్లారు. ఇట్లా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని సెంటర్లకి పని కట్టుకుని వెళ్లి తోపుడు బండ్లు ఉండడానికి వీల్లేదని చెప్పి ఈ రోజు అన్యాయంగా ఈ మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. దానికి వంతపాడుతూ ఈ ఎమ్మెల్యేకి ఈ రోజు 63,000 ఓట్లు మెజారిటీ వచ్చిందంటే ఎక్కడన్నా తోపుడు బండి వ్యాపారస్తు కుటుంబం అందరూ ఓట్లు వేస్తేనే 63,000 ఓట్లు మెజారిటీ వచ్చింది తప్ప లేదు ఆయన చిత్తూరు నుంచో లేకపోతే ఎక్కడుంటే వాళ్ళ మనసులో గుర్తేస్తే రాలేదు. అది ముఖ్యంగా ఎమ్మెల్యే తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఎమ్మెల్యే మన ప్రకటన చేశాడు. మనం ధర్నా చేసిన రోజు తోపుడు బండ్లందరినీ తొలగిస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ మాట వెనక్కి తీసుకోవాలి. తోపుడు బండ్లందరికీ కూడా రక్షణ చట్టం కల్పించాలి. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి యథావిధిగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. లేదంటే ఇప్పుడు మనం ఏదైతే సెంటర్ లో తొలగించారో కొన్ని సెంటర్ నుంచే మనం ఇక్కడికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో తొలగించే కార్యక్రమం చేస్తే మొత్తం తిరుపతిని తోపుడు వ్యాపారస్తులు దిగ్బంధం చేస్తాం. ఆ సమస్య తెచ్చుకోకుండా ప్రశాంతతకు మారుపేరుగా ఉన్నటువంటి తిరుపతిలో ఈ రోజు అలజడి సృష్టించవద్దని చెప్పి ఈ కూటమి నాయకులకి మనం వచ్చి తెలియజేస్తున్నాం. ప్రశాంతంగా మారుపేరింది, ప్రశాంతంగా ఉండనివ్వండి. ప్రశాంతంగా తోపుడు వ్యాపారస్తుల్ని వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించండి. అంతే తప్ప తీసేస్తాం, తొలగిస్తాం, తోపుడు వ్యాపారస్తులు తొలగించి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేదంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.